డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి తిరుపతి మనకి జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ 17వ తారీఖు జరిగింది. అందరూ కూడా మన తెలుగు వాళ్ళు అందరూ కూడా బాగా రాశారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది మరి కాల్ చేసి మెసేజ్ చేసి సార్ ఐఐటి తిరుపతిలో మరి ఏ విధంగా మరి ఎన్ని మార్క్స్ వస్తే మీరు ఐఐటి తిరుపతిలో వచ్చే అవకాశం ఉందని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఇది మన తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా ఉంది కాబట్టి తెలుగు వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్గా ఉంటారు. ఐఐటి తిరుపతి అనేది ఇంట్రెస్ట్గా ఉంటారు. మరి దాని గురించి కట్ ఆఫ్స్ అయితే చూద్దాం. ఐఐటి తిరుపతి అనేది మనకి టైర్ 3 ఐఐటి అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. టైర్ 3కి సంబంధించిన ఐఐటి. ఈ ఐఐటిలో మరి ఏ బ్రాంచ్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మరి ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే మరి తీసుకోండి. మరి డౌట్స్ ఏమైనా క్లారిఫై చేయబడతాయి. ఆగస్టు వరకు కూడా డౌట్స్ క్లారిఫై చేయబడతాయి అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. మన వాట్సాప్ నంబర్ ఇది. మీకు ఐఐటీలు, ఎన్ఐటీలు, మీరు ఎంసెట్ మొత్తం కూడా మీకు డౌట్స్ ఏది ఉందో మరి వెబ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కి వెబ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తారన్నమాట డైరెక్ట్గా. మరి జోసా కౌన్సిలింగ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి కట్ ఆఫ్లో భాగంగా మనకి 23 ఐఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రిపోర్ట్లో అయితే ఇవ్వటం జరిగింది. ఐఐటీ రిపోర్ట్లో లాస్ట్ ఇయర్ 2025లో ఏ విధంగా ఉంది, మరి 2020 ఈ సంవత్సరం కొద్దిగా పెరగవచ్చు, కొంచెము తగ్గే మరి పెరిగే అవకాశం ఉంది. కానీ 4 మార్కులు పెరుగుతూ ఇబ్బంది ఏం లేదు. ఈ 2025 మరి ఓసీ సిఆర్ఎల్ క్యాండిడేట్స్కి ఇది కట్ ఆఫ్ ర్యాంకింగ్ డేటా ఇచ్చారు. మరి ఈ డేటా అయితే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే డేటా ఇది, తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ డేటా ఇది, అదేవిధంగా మరి ఎస్సీ డేటా ఇది, ఎస్టీ డేటా. దీని ప్రకారం, ఈ డేటా ప్రకారం మనకి ఐఐటి తిరుపతిలో మరి ఎన్ని మార్క్స్ రావాలి, ఇక్కడ సీటు రావాలంటే చూద్దాం ఒకసారి. లాస్ట్ ఇయర్ రౌండ్ 6 కట్ ఆఫ్ ప్రకారం కూడా ఐఐటి తిరుపతిలో మనకున్నది సిఎస్సి అమ్మాయిలకి అబ్బాయిలకి 145 మార్కులు రావాలి. మనకి పేపర్ 1 మరి 180 మార్కులు, పేపర్ 2 180 మార్కులు, మొత్తము 360 మార్కులకైతే మనకి ఎగ్జామినేషన్ పెడతారు. ఇప్పుడు రేపు మరి 17వ తారీఖున జరిగిన ఎగ్జామ్కి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఒకసారి కామెంట్లో పెట్టండి. అప్పుడు మీకు ఐఐటి తిరుపతి వస్తుందా లేదా అనేది ఒక ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా అమ్మాయిలకి 126, ఎందుకంటే వీళ్ళకి కనీసం 20 మార్కులు డిఫరెన్స్ ఉంటుంది. అందుకని అమ్మాయిలకి చాలా ఈజీ. మరి ఐఐటీలో కొట్టుతాం, అమ్మాయిలకి గర్ల్స్ స్టూడెంట్స్ చాలా ఈజీ అమ్మ. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తిరుపతి 122, మరి మెకానికల్ 112, అదేవిధంగా ఇంజనీరింగ్ ఫిజిక్స్ 110, ఫీమేల్కు 104 వచ్చినాయి. ఎలక్ట్రికల్ మరి అదేవిధంగా ఎలక్ట్రికల్ చూడండి, ఇక్కడ కూడా 20 మార్కులు తేడా ఉంది ఆల్మోస్ట్ ఆల్. ఇక చూసినట్టయితే కెమికల్ ఇంజనీరింగ్ 103, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 101 అమ్మాయిలకి. సపోజ్ ఇక్కడ మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ 10 మార్కులు తేడా ఉంది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. సివిల్ ఇంజనీరింగు 101, మరి మెకానికల్ ఇంజనీరింగ్ ఇంకా తక్కువ ఉండటం అయితే జరుగుతుంది. మెకానికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే స్టూడెంట్స్ ఇక్కడ 93 మార్క్స్ అమ్మ. మెకానికల్ 93, కెమికల్ అమ్మాయిలకి 93, మెకానికల్ అమ్మాయిలకి 93, సివిల్ ఇంజనీరింగ్ 86. చాలా తక్కువ మార్క్స్ వచ్చినా కానీ ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు 17వ తారీఖున జరిగిన మరి మేలో పేపర్ 1 పేపర్ 2 ఎన్ని మార్క్స్ వస్తుందో ఒకసారి చూద్దాం. మరి పెట్టండి కామెంట్. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ చూస్తే మీకు సిఎస్సి 137 మార్కులకు వస్తుందమ్మా న్యూట్రల్కి, ఫిమేల్కి 126. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఆల్ 10 మార్కులు డిఫరెన్స్ ఉంది. ఇక తర్వాత మనం చూస్తే ఎలక్ట్రికల్ న్యూట్రల్ 116, మెకానికల్ 106, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 103, ఎలక్ట్రికల్ ఫిమేల్ 99, సివిల్ ఇంజనీరింగ్ 99, కెమికల్ ఇంజనీరింగ్ కూడా మరి అదేవిధంగా 99 క్యాడర్లో ఉంది. మరి కెమికల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకి 89, వీళ్ళకి 10 మార్కుల డిఫరెన్స్ ఉంది ఈడబ్ల్యూఎస్. మెకానికల్ ఇంజనీరింగ్ 89 అమ్మాయిలకి. ఈ విధంగా కట్ ఆఫ్. ఇక ఓబీసీ ఎన్సీఎల్ సిఎస్సి ఓబీసీ 120 మార్క్స్ న్యూట్రల్, ఫీమేల్కి 116 మార్కులు రావాలమ్మా. చాలా తక్కువ మార్క్స్ ఇవన్నీ. ఇప్పుడు నేను చూపించే చాలా మంది స్టూడెంట్స్కి వస్తాయి. మీరు కామెంట్లో పెట్టండి మీకు వస్తుందా రాదా. మీకు వచ్చిన ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ కూడా కౌంట్ కూడా చేసుకున్నారు. వాళ్ళ కోచింగ్ సెంటర్లో మంచి కౌంట్ ఇచ్చారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 106, మెకానికల్ 100, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 96, సివిల్ 93, కెమికల్ 93, ఫీమేల్ 90 మార్క్స్ ఇక్కడ ఎలక్ట్రికల్ ఓబీసీ ఎన్సీఎల్. కెమికల్ ఇంజనీరింగ్ 82. ఈ విధమైన 80 మార్క్స్ వీళ్ళకి మెకానికల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకి, సివిల్ ఇంజనీరింగ్
అమ్మాయిలకి రావటం అయితే జరిగింది స్టూడెంట్స్. ఈ విధంగా ఈ ఎస్సీ స్టూడెంట్ చాలా తక్కువ అమ్మ, అందుకని జస్ట్ క్వాలిఫై అయితే చాలు మీరు ఎస్సీ స్టూడెంట్స్. ఇక్కడ సిఎస్సి 79కి వచ్చింది, మరి కంప్యూటర్ సైన్స్ 68, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 63, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫీమేల్ 60 మార్క్స్. చూడండి, అంటే ఒక్కొక్కసారి 3 మార్కులు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలో అమ్మాయిలకి అబ్బాయిలకి చాలా తక్కువ వేరియేషన్ ఉంటుంది, ఎందుకంటే మార్కులే తక్కువ కాదు, ఇద్దరికి మార్కులే తక్కువ అయినప్పుడు తక్కువ వేరియేషన్ ఉంటుంది. అదే ఓసీ పిల్లలకి, ఓపెన్లో జనరల్ పిల్లలకి మార్కులు ఎక్కువ కాబట్టి అమ్మాయిల అబ్బాయిలకి జనరల్లో చాలా వ్యత్యాసం కనపడుతుంది. ఇక్కడ అంత వ్యత్యాసం కనపడదు, 3 మార్కులు 5 మార్కులు. మెకానికల్ ఇంజనీరింగ్ 58, అమ్మాయిలకి 57. చూడండి, ఇక్కడ 1 మార్కే కనపడుతుంది. సివిల్ ఇంజనీరింగ్ 54, తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ 53, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 53. ఇక్కడ అమ్మాయిలకి 52 కెమికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ 48 మార్కులు. ఇది ఎస్టీ స్టూడెంట్ విషయంలో చూస్తే సిఎస్సి మరి సిఎస్సి 66 మార్క్స్ అమ్మ, ఇక్కడ 66 మార్క్స్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 55, మరి మెకానికల్ 52, సివిల్ 51, 48 కెమికల్, 46 ఇంజనీరింగ్ ఫిజిక్స్, 43 అమ్మాయిలకి మెకానికల్ ఇంజనీరింగ్. ఇదమ్మా ఓవరాల్గా మనకి ఎస్టీ స్టూడెంట్స్కి అయితే చాలా తక్కువ ఉండే. మొత్తం 43 కట్ ఆఫ్ ఉంది. చూడండి, మీకు లాస్ట్ ఇయర్ 37 మార్కులకి ర్యాంక్ ఇచ్చారు. ఇప్పుడు 43కి అయితే ఐఐటి తిరుపతిలో రావటం అయితే జరిగింది. మరి స్టూడెంట్స్, మరి ఇంకా ఎవరైనా మెంటర్షిప్ తీసుకోకపోతే తీసుకోండి. ఇది డీటెయిల్స్ అయితే మన వాట్సాప్ నంబర్లో ఉన్నాయి. మరి క్యూఆర్ కోడ్ పేమెంట్ చేసి మీరు డౌట్స్ అడగండి. కొంతమంది సరదాగా ఫోన్ చేసి డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు, దట్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరు ఏమైనా డౌట్ కావాలంటే మీరు దీనికి వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి. మీకు సీటు వస్తేనే అమౌంట్ పే చేయండి, అది గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నా, మీకు సీటు వచ్చింది అనుకుంటేనే అమౌంట్ పే చేయండి, డోంట్ కాల్ అనమాట. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి అడగొద్దు. ఒకవేళ ఫోన్ చేయాలనుకుంటే అమౌంట్ పే చేయాలి, గుర్తుపెట్టుకోండి. అందరు ఫోన్ చేస్తే నేను ఆన్సర్ చేయలేను కదా. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 నాకు మెసేజ్ చేయండి. స్టెప్ 2 ఏంటంటే నేను సీటు వచ్చిద్దా రాదా అని మెసేజ్ ఏంది స్కోర్ కార్డుతో పెట్టండి. తర్వాత సీటు వచ్చిద్దా అనుకుంటే అమౌంట్ పే చేయండి, లేకపోతే లేదు. అది మన దగ్గర ఉన్న మెంటర్షిప్. అనవసరంగా నేను ఎవరి దగ్గర కూడా మనీ తీసుకోను. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది మన దగ్గర ఈ యొక్క కౌన్సిలింగ్ గైడ్. ఈ డేటా అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. కొంతమంది స్టూడెంట్స్ సార్ ఎక్కడొచ్చిద్దో చెప్పండి అంటే నేను చెప్పలేను. డేటా అయితే ప్రొవైడ్ చేస్తాను. మనకి ప్లెంటీ ఆఫ్ 63,000 డేటా ఉంది. ఇక్కడ 63,000 సీట్ల డేటా ఉంది. ఆ సీట్ల డేటాని మీకు ఫోన్ చేయగానే నేను చెప్పలేను కదా. కొంతమంది మెంటర్షిప్ తీసుకోరు, డేటా మొత్తం చెప్పాలంటారు. నేను నోటితో ఏడ చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. మరి ఎవరైనా దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మీరు మెంటర్షిప్ తీసుకొని ఏ డౌట్ అయినా అడగండి. ఏదైనా షాప్లోకి వెళ్ళి మనీ ఇవ్వకుండా వస్తువులు ఫ్రీగా ఇవ్వరు కదా, తీసుకురండి. నేను కూడా అట్లాగే చెప్తాను. అదేవిధంగా నా టైము కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మరి దయచేసి మీరు కూడా గమనించగలరు. మెంటర్షిప్ తీసుకుంటే మీకు ఒక అధికారం వస్తుంది. నన్ను ఎన్ని క్వశ్చన్లు అయినా అడగొచ్చు, ఏమైనా అడగొచ్చు. మరి మెంటర్షిప్ తీసుకోకుండా కొంతమంది ఆ డౌటు ఈ డౌటు 100 డౌట్లు అడుగుతున్నారు. మెంటర్షిప్ తీసుకొని మరి మీకు కావాల్సిన డౌటు, మీకు కావాల్సిన మరి సమాచారం అయితే తీసుకోండి. ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సీట్ రావాలనేది నా కోరిక. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.